హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ బుజ్జి వంటలు. ఈరోజు మరొక కొత్త రెసిపీతో కొత్త స్టోరీతో వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటంటే స్వీట్ పొంగల్. అదేనండి, పొంగల్ రైస్ చేస్తారు కదా, బెల్లం అన్నం అంటారు చూడండి, అది. ఇంకా స్టోరీ ఏంటంటే పిల్లల కోసం ఒక మంచి కథతో వచ్చేసాను. గర్వపడ్డ కాకి తెలివైన హంస అన్నమాట స్టోరీలోకి వెళ్దామా. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఆ కాకికి తనే అందరికంటే బాగా ఎగరగలనని, తనకంటే గొప్ప పక్షి ఏది లేదని చాలా గర్వం ఉండేది. రోజు వేరే పక్షులను చూసి ఎగతాళి చేస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు ఆ కాకికి సముద్రం ఒడ్డున ఒక అందమైన హంస కనిపించింది. హంసను చూడగానే ఆ కాకికి మళ్ళీ గర్వం తలకెక్కింది. హంస దగ్గరికి వెళ్ళి, ఏ హంస, నీకు నాలాగా రకరకాల విన్యాసాలు చేస్తూ ఎగరటం వచ్చా? నేను గాల్లో పల్టీలు కొట్టగలను, ఎంతో వేగంగా దూసుకుపోగలను. నాతో ఎగరటం పోటీకి వస్తావా అని సవాల్ విసిరేసింది. హంస చాలా ప్రశాంతంగా, వద్దులే సోదరా, నాకు నీలాంటి విన్యాసాలు రావు, నేను మామూలుగానే ఎగురుతాను అంది. కానీ కాకి వినకుండా, భయపడుతున్నావా, రా చూసుకుందాం అని బలవంతం చేసిద్ది అనమాట. ఇంకా హంస తప్పక సరేనని పోటీకి ఒప్పుకుంది. పోటీ మొదలైంది. ఇద్దరూ కలిసి సముద్రం మీద ఎగరటం ప్రారంభించారు. మొదట్లో కాకి గాల్లో రకరకాల పల్టీలు కొడుతూ హంస కంటే ముందుకు దూసుకుపోతూ, చూసావా, నా వేగం ముందు నువ్వు ఎందుకు పనికిరావు అంటూ అరిచింది. హంస ఏం మాట్లాడకుండా నిలకడగా ఎగురుతూ సాగిపోయింది. పోటీ అలా సాగుతూనే ఉంది. వారు సముద్రం మధ్యలోకి వచ్చేసారు. చుట్టుపక్కల ఎక్కడ ఒక చెట్టు కానీ, వాలటానికి ఒక రాయి కానీ ఏమీ లేవు. అయితే కేవలం అంతులేని నీరు మాత్రమే ఉంది. కొంతసేపటికి కాకికి అలసట మొదలైంది. రకరకాల విన్యాసాలు చేయటం వల్ల దానికి రెక్కల్లో సత్తువ తగ్గిపోయింది. గాల్లో నిలబడటమే దానికి కష్టమైపోయింది. మెల్లమెల్లగా కాకి కిందకి జారిపోతూ సముద్రం నీటిని తాకుతుంది. దాన్ని గమనించిన హంస కాకి దగ్గరకు వచ్చి, ఏమైంది సోదరా, నీ విన్యాసాలు ఆపేశావేంటి? నీరు తగులుతుంది, పైకి రా అంది. అప్పుడు కాకి ఏడుస్తూ, హంసన్న, నన్ను క్షమించు, నా గర్వం వల్ల లేనిపోని విన్యాసాలు చేసి బాగా అలసిపోయాను. ఇప్పుడు నాకు ఎగిరే శక్తి లేదు, నేను నీటిలో మునిగిపోతున్నాను, నన్ను కాపాడు అని వేడుకుంది. హంస చాలా మంచిది కదా, ఎలాగైనా కాపాడాలి కాకిని అనుకుంది. వెంటనే కిందకి దిగి కాకిని తన వీపు మీద కూర్చోబెట్టుకొని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చిందనమాట. ఒడ్డుకు చేరిన కాకికి తన ప్రాణాలు కాపాడిన హంసకు కృతజ్ఞతలు చెప్పింది. కాకి తన తప్పును తెలుసుకొని, నన్ను క్షమించు హంసన్న, నాకంటే నువ్వే గొప్పదానివి, ఇకపై నేను ఎప్పుడూ గర్వపడను, ఎవరిని తక్కువ చేసి మాట్లాడను అని ప్రమాణం చేసింది. ఇందులో నీతి ఏంటి తెలుసా? ఎప్పుడు మన ప్రతిభను చూసి గర్వపడకూడదు, ఇతరులను తక్కువ చేసి చూడకూడదు. నిజమైన శక్తి అనేది ఆపదలో ఉన్నప్పుడు మనల్ని, మనతో ఉన్న వారిని కాపాడటంలోనే ఉంటుంది. ఇది కథలో నీతి. థ్యాంక్ యూ.